దారిని నా సంపాదనతోనో, నా కుటుంబంతోనో, నా వ్యాపారంతోనో నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేది ఆలోచించాలి గానీ, ఇంకొకడితో పోటీ ఎందుకు? ఆ ఇంకొకడితో పోటీ ఎందుకొస్తుందంటే, ఇంకొకడితో అనుకోవడం వల్ల. ఉన్నది ఒక్కటే. ఆ ఒకటే నేను. జ్ఞానం అంటే ఇంతే. ఇంతకంటే కష్టం ఏం లేదు అందులో. అది పొందడం కష్టం గానీ, మాట చాలా తేలిక. అంతా ఒక్కటే. ఆ ఒక్కటే నేను. ఇక్కడ మనం షూటింగ్ చేస్తున్నాం మిత్రమా. ఈ కెమెరా వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు నేను వినాలి. ఇక్కడ ఈగోలు పనికిరావు. నువ్వేంటి నాకు చెప్పేదంటే, పో కార్యక్రమం పోయిందంటాడు. ఎప్పుడు వినగలుగుతాం? ఈ ప్రక్రియలో మాట్లాడడానికి నేను ముఖ్యం, ప్రశ్నించడానికి మీరు ముఖ్యం, రికార్డింగ్‌కి వాళ్ళు ముఖ్యం. అంటే ఎవరి ప్రాధాన్యం వాళ్ళకుంది కదా! ఇందులో పోటీ దేనికి? ఆ ఇంకొకళ్ళతో అనే మాట ఎందుకొస్తుంది? దేహం వేరుగా చూడడం వల్ల. ఉన్న దేహాలన్నీ ఒకే దేహం నుంచి వచ్చాయి. అదే భగవంతుడు, అదే జగన్మాత అనుకోగలిగితే మనం ఉన్న చోటే ఉన్న పని చేసుకుంటూ సుఖంగా ఉంటాం. మన ఉద్యోగం మనకు బాగుందా లేదా, మనకి సరిపోతుందా లేదా చూసుకోవాలి గానీ, మనతో పాటు చదువుకున్నవాడు ఎవడో ఇంకా పైకి వెళ్ళాడు, నేను ఇంకో ప్రశ్న ఇస్తాను ఏమనుకోకపోతే, వాడు క్యాన్సర్ వచ్చింది నీకు రావాలని పోటీ పడుతున్నావా? మరి అక్కడ పడమే? అంటే వాడికి అశుభం జరిగితే మనకి జరగద్దా? వాడికి జరిగిన శుభాలన్నీ మనకి జరగాల. ఒకవేళ వాడితో సమానంగా శుభం జరిగినా ఇంకా ఎక్కువ శుభం జరగాలి. ఇంత కుడిబుద్ధి కాదు ఇది. కుడిబుద్ధి కదా. ఈ కుడిబుద్ధికి ముందు మందేసుకోకుండా దీనికోసం ఈ పోటీలో నెగ్గడం కోసం నేను ప్రదక్షిణాలు చేస్తా, కసి పెడతా అంటే దేవుడికి ఏం పని? నీ పోటీలు నెగ్గేలా చేయడం. ఆయన అన్ని పోటీలు మానేసి శివుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అన్ని పోటీలు మానేసి విష్ణువు హాయిగా పడుకున్నాడు. బ్రహ్మదేవుడు అన్ని పోటీలు మానేసి సరస్వతీదేవి వీణావాదన వింటున్నాడు. మన దేవతల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అసలు? వాళ్ళు పోటీలు మానేశారు. వాళ్ళు దేవతలను పూజిస్తాం, పోటీలు పడతాం. పోటీలు పడకూడదు. నేను ఉన్న చోట నేను ఆనందంగా ఉన్నా అంటే ఆ పోటీ పడ్డం అనేది పోతుంది. వెంటనే ఒత్తిడి తగ్గిపోతుంది. పోటీ వల్లనే ఒత్తిడి